నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీట్లో గ్రేస్ మార్కులు రద్దు, జూన్ 23న మళ్లీ పరీక్ష, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు, ముందు మాట మార్చకుండా పంపిణీ వివాదాస్పదం కావడంతో చర్యలు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అధికారాలు స్వీకరణ, బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు. తెలుగు జాతికి పెద్దగా ఉంటారన్న చంద్రబాబు, 2047 నాటికి 2 రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలని ఆకాంక్ష. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు, సల్మాన్ ఆయన సోదరుడు ఆర్బాజ్ వాంగ్మూలం తీసుకున్న అధికారులు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజల మధ్య వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. మోదీ కేబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్న ఆయనకు బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్లో అవకాశం దక్కింది. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని, దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ నిపుణుల కమిటీతో సమావేశమైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, నిపుణుల కమిటీతో పీసీ ఘోష్ కమిషన్ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. గత 2 రోజుల పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ఆనకట్టలకు సంబంధించిన బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ విచారించింది. వారి నుంచి అవసరమైన వివరాలు రాబట్టి వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంలో కమిషన్ కు సాంకేతికంగా సహాయకారికంగా ఉండేందుకు వెళ్ళి ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ వివిధ రంగాల్లో సివిల్, మెకానికల్ తదితర రంగాల్లోని నిపుణులు అంటే జేఎన్టీయు, ఓయూ తదితర యూనివర్సిటీల ప్రొఫెసర్లతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే 3 ఆనకట్టలను పరిశీలించింది. ఆనకట్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న వాటి పరిస్థితి, లోపాలు, తలెత్తిన సమస్యలు గల కారణాలన్నింటినీ పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీ పరిశీలించి అధ్యయనం చేసింది. ఆ కమిటీ కూడా 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కమిషన్ కు సహాయకారిగా ఉన్నందుకు వేలుగా ఏర్పడిన నిపుణుల కమిటీతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. నిపుణుల కమిటీ పరిశీలించిన అంశాలు, వారు గుర్తించిన కారణాలు, లోపాలకు సంబంధించి వాటిపై
జస్టిస్ పిసి ఘోష్ నిపుణుల కమిటీ ద్వారా తెలుసుకోనున్నారు. అశ్విని, ధన్యవాదాలు రఘువర్ధన్. తెలుగు జాతికి పెద్దగా ఉంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా 1.0 95 CBN రూల్ అది 95 లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియేట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి. నెంబర్ 2 పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్తుంది. మళ్లీ నేను కష్టపడి మళ్లీ ఒక నగరాల నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. విద్యా సంస్థల ప్రారంభ వేళ పాఠ్యపుస్తకాల అంశం వివాదాస్పదంగా మారడంతో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలన్న విద్యాశాఖ ఆదేశాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్విని, నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులందరికీ కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందజేయడం జరిగింది. అయితే ఈ పాఠ్యపుస్తకాల్లో తెలుగు పుస్తకానికి సంబంధించి చూసినట్లయితే గనక ఏదైతే ముందు మాట ఉంటుందో ఆ ముందు మాటలో 2015లో ప్రచురితమైనటువంటి ముందు మాట ఏదైతే దాన్ని పునరావృతమైనటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందులో మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సవితా ఇంద్రారెడ్డి పేరు తీసుకోవడం, మరోవైపు ముఖ్యమంత్రి సైతం ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే కేసీఆర్ పేరునే ప్రచురించారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ యొక్క పంపిణీ చేసినటువంటి పుస్తకాలు చూస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం కొంత ఆందోళనకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఏదైతే పుస్తకాల్లో తప్పులు దొరకడం, గతంలో ఇచ్చినటువంటి ముందు మాటని తిరిగి పునరావృతం చేసిన నేపథ్యంలోనే ఇది వివాదాస్పదం కావడం, దీంతో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రధానోపాధ్యాయుల్ని ఆదేశించారు. ముఖ్యంగా ఏదైతే పాఠ్యపుస్తకాలు 1వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకాలు ఏవైతే పంపిణీ చేశారో వాటిని తాత్కాలికంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, దీన్ని తిరిగి ముందు మాట ప్రచురించడమా లేదంటే కొన్ని గతంలో కూడా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆ ప్లేస్ లోనే స్టిక్కర్ అతికించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అలా దీనికి సంబంధించి మరి కాసేపట్లో నిర్వహించేటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటి వరకు కూడా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రిన్సిపాల్లకు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. అశ్విని, ధన్యవాదాలు రమ్య.
బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తొలి రోజు రంగారెడ్డి జిల్లాలో 46 బస్సులపై కేసులు నమోదు కాగా హైదరాబాద్ జిల్లాలో 25 బస్సులు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని బడి బస్సులపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి బస్సులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా అప్రమత్తం అవ్వాలి? తదితర అంశాలపై రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బడి బస్సులు రోడ్డెక్కాయి. మరి ఇంతకు బడి బస్సులు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి? ఈ రవాణా శాఖ అధికారుల తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయి? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు రంగారెడ్డి డీటీసీ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులను ట్రాన్స్పోర్ట్ చేసే సమయానికి ప్రతి బస్సు కూడా ఖచ్చితంగా సంబంధిత రవాణా శాఖ అధికారి దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఈ సమ్మర్ హాలిడేస్లో ముఖ్యంగా మే, జూన్ ఈ మాసాలలో ఏదైనా వాహనం సరైనటువంటి కండిషన్లో లేని పరిస్థితులలో కూడా అవన్నీ రిపేర్లు చేయించి సంసిద్ధం చేసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ఇటు మీడియా సంస్థలు, అటు రవాణా శాఖ అధికారులు, అటు ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చాలా విద్యా సంస్థలు కూడా యాజమాన్యాలు మొద్దు నిద్ర వహిస్తూ ఉన్నాయి. అయితే మాకు కొన్ని సంస్థలను మేము సంప్రదించినప్పుడు చాలా వరకు కూడా అవి స్క్రాప్గా ఉన్నప్పటికీ కూడా డేటాలు యాక్టివ్గా ఉండడం వల్ల మనకు ఎక్కువ ఫిట్నెస్ లేకుండా కనబడతా ఉన్నాయి. అవి మినహాయిస్తే ఏదేమైనప్పటికీ కూడా ఫిట్నెస్ లేని బస్సు రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు. ఫిట్నెస్తో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలు, ట్యాక్స్ మరియు ఇతరత్ర ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సు, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సు అనేది స్పెషల్ కేటగిరీ, వాళ్ళకు ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఇది ఒక విద్యార్థుల సురక్షిత రవాణా అన్న సున్నితమైన అంశం కాబట్టి 15 సంవత్సరాలు దాటిన బండ్లను నిషేధించడం జరిగింది. అందుకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వము జీవో 35 పేరు మీద 2011లో కూడా 32 అంశాలతో ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఒక చెక్ లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేశారు. ఈ పాఠశాల బస్సులను తనిఖీ చేసినప్పుడు ఒక చెక్ లిస్ట్ను మీరు అడుగుతూ ఉంటారు, ఇవన్నీ మీకు ఉన్నాయా లేవా అని. ఇంతకీ ఆ చెక్ లిస్టులు ఏమేమి ఉంటాయి? ముఖ్యంగా ఆ స్కూలు బస్సు సంబంధిత బస్సు యొక్క పేరు ఎల్లో కలర్లో, ముఖ్యంగా ఎల్లో కలర్లో పెయింట్ అయి ఉండాలి. ఆ బస్సు యొక్క పేరు, ఆ బస్సుకు సంబంధించినటువంటి అడ్రస్సు, ఆ ఫోన్ నెంబరు ఉండాలి. డ్రైవర్, ముఖ్యంగా ఇందులో 2 రకాలు, వాహనం ఎంత ఇంపార్టెంటో వాహనం నడిపే డ్రైవర్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాహనాన్ని నడిపే డ్రైవరు 60 సంవత్సరాలు మించి ఉండరాదు. తర్వాత సంబంధిత ప్రతి స్కూల్లో కూడా మన ప్రతి బస్సుకు కూడా ఒక అటెండెంట్ ఉండాలి. ఆ మెట్లు కావచ్చు, గ్రిల్ కావచ్చు, ఆ బ్రేకు, క్లచ్ మరియు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కండిషన్లు ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు అనేది కూడా కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ పరిమితి, సీటింగ్ కెపాసిటీ మించి స్టూడెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళరాదు. ఇటువంటి అన్నిటిని కూడా 32 సంబంధించినటువంటి అన్నింటినీ కూడా మనం మేజర్గా చెక్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిటికి ఏంటంటే అవి పాఠశాల యాజమాన్యాలకు సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడికల్గా ఆ డ్రైవర్ యొక్క ఆరోగ్య పరిస్థితిని చెకప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, ముఖ్యంగా ఐ చెకప్ అనేది ఆ యాజమాన్యాలు చేసుకోవాలి. అంతేకాకుండా నిన్న గౌరవ మంత్రి గారు కూడా సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ విద్యా సంస్థలు కూడా ఖచ్చితంగా కొంచెం పెద్ద విద్యా సంస్థలు కూడా కొంచెం ట్రాఫిక్ అంటే ఈ రోడ్ ఈ అవేర్నెస్కి సంబంధించినటువంటి దానికి కొంచెం స్థలాన్ని కేటాయించి వాళ్ళకి అవేర్నెస్ కూడా చేస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి రకరకాల యొక్క సాధనాల ద్వారా ఈ యొక్క విద్యార్థుల సురక్షిత రవాణా అన్నది మనమందరం కూడా బాధ్యత వహించాలి. ఇవాళ ఒక్కరోజే మీరు 46 బస్సుల మీద కేసులు నమోదు చేశారు. అంటే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాల బస్సులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూసుకుంటే దాదాపు 11,900 బస్సులు ఉంటే మనకు 9,500 బస్సుల వరకు ఫిట్నెస్ కలిగి ఉన్నాయి. మిగిలిన 2,400 బస్సుల్లో కూడా చాలా వరకు అవన్నీ మనకు డేటాలు యాక్టివ్ కనబడుతున్నాయి కాబట్టి ఆ ఫిగర్ కనబడుతుంది. కానీ దాదాపు ఒక సగానికి పైగా అవి బస్సులు తిప్పట్లేదని చెప్పేసి మాకు సర్వేలో తేలింది. అయినప్పటికీ కూడా ఒకవేళ బస్సును తిప్పకపోతే షెడ్లో ఉంచండి, లేదు 15 ఇయర్స్ దాటింది అంటే దాన్ని కన్వర్షన్ చేసుకోండి, లేదు స్క్రాప్ చేయాలనుకుంటే సంబంధిత ఆర్టీఓ ఆఫీసులో మీరు యొక్క అప్లికేషన్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. అంతేగాని ఫిట్నెస్ లేకుండా 15 సంవత్సరాలు దాటిన బస్సులు మాత్రము
తిప్పితే ఈరోజు 5 బృందాలుగా ఏర్పడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తము ఎన్నో బస్సులను తనిఖీ చేసి సరైన ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ లేని దాదాపు 46 బస్సులపై కూడా మేము కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆందోళన కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము ఒక స్ట్రాటజిక్గా ఒక కార్యాచరణతోని ఎక్కడైతే బస్సులు ఫిట్నెస్లు లేవో అక్కడనే దాదాపు మేము వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క సిబ్బంది యొక్క నిరంతర పర్యవేక్షణలో కూడా ఆ బస్సు బయటకు వస్తే ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్తాం. పాఠశాలలకు విద్యార్థులను తరలించేందుకు బడి బస్సులతో పాటు ఆటోలు, వ్యాన్లలో కూడా తరలిస్తున్నారు. వీటిలో అయితే సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. దీని ద్వారా ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో, ఇటువంటి వేళ విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, పాఠశాల యాజమాన్యాలకు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు? రహదారి భద్రత అన్నది సమాజంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత. మీరు చెప్పినట్టు అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పాఠశాల యాజమాన్యాలు కావచ్చు, ఇటు ప్రభుత్వ శాఖలు కావచ్చు, సమన్వయం ఒక సమిష్టి యొక్క బాధ్యత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఆటో రిక్షాలో 3-4 ఎక్కాల్సిన ఆటో రిక్షాలో 10-12 మంది ఎక్కినప్పుడు అక్కడ ప్రమాదానికి గురైతే సంబంధిత శాఖలు నిందించడం జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు కూడా వారి యొక్క ఖచ్చితంగా బాధ్యత వహించేసి మీరు ₹1 ఎక్కువైనా సరే కానీ అటువంటి ఆటో రిక్షాలు ఎక్కనియకుండా 3-4 ఉన్నటువంటి ఆటో రిక్షాలు ఎక్కితే చాలా వరకు ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా సైబరాబాద్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిన్ననే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా మేనేజ్మెంట్తో చేయడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, అడ్మిషన్ల మీద, ఫీజుల మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధలో ఖచ్చితంగా ఒక 50% శ్రద్ధ కూడా ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ మీద మీరు పెట్టాలి. ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ కూడా ఉంటుంది. పేరెంట్స్ కమిటీ కూడా ఆ బస్సులను పర్యవేక్షించే అధికారం కూడా ఉంది. కాబట్టి ఆ బస్సుల యొక్క డ్రైవర్ వివరాలు కావచ్చు, ఆ బస్సుకు సంబంధించినటువంటి వెహికల్ వివరాలు కూడా పేరెంట్స్ కమిటీ తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీరు అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు ఒక బస్సులో ఖచ్చితంగా మనం ఆటో రిక్షా ఆపి కేసు రాసి సీజ్ చేస్తే ఆ ఆటో రిక్షాలో ప్రయాణించే విద్యార్థులు రోడ్డు మీదకి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక అవగాహన, తర్వాత నిరంతర తనిఖీలు, తర్వాత పరస్పర సమన్వయము, వీటన్నిటి ప్రణాళికలతోని మేము ఖచ్చితంగా ముందుకు సాగుతాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి వాహనం కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమానుగుణంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత 2-3 రోజులు తనిఖీలు చేసి ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తారనే అపవాదు రవాణా శాఖ మీద ఉంది. ఈ తనిఖీలు ఎప్పటి వరకు జరుగుతాయి? నిరంతరం కొనసాగిస్తారా? ఇప్పుడు మనము పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈరోజు చూశారు, మనం బస్సులన్నిటిని ఆపేసి మన ఇన్స్పెక్టర్లు కేసులు రాసి చేస్తే 8:30కి వెళ్ళాల్సినటువంటి విద్యార్థి 9:30కి వెళ్ళాల్సి వస్తుంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మేము కేసు రాస్తే 4:30కి రావాల్సినటువంటి విద్యార్థి 5:30కు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అటు తల్లిదండ్రులందరూ భయాందోళనకు లోనవుతారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రకమైనటువంటి విస్తృత తనిఖీలు కావచ్చు, ఒక రకమైనటువంటి ఆకస్మిక తనిఖీల ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి యాజమాన్యాన్ని కూడా ఈ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా ముందు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో మీరు అన్నట్టు ఈ 15 రోజులు విస్తృత తనిఖీలు చేసి జూలై మొదటి వారంలో అప్పటికి ఏమవుతుంది, ఈ లిస్టు తగ్గుతుంది. ఆ జూలై మొదటి వారంలో మండలి వారీగా మేము ఆ లిస్టును తీసుకొని మా సంబంధిత ఇన్స్పెక్టర్గా బాధ్యత అప్పచెప్పేసి ప్రతి వెహికల్ యొక్క స్టేటస్ని మేము అతి త్వరలో మేము తెచ్చుకోబోతున్నాం. ఎందుకు మీకు డాటాలో యాక్టివ్ కనబడుతుంది, కానీ మాకు అసలు ఆ వెహికలే లేదు, మేము వెహికల్ పక్కన పెట్టేసామని చెప్పడం. కాబట్టి ప్రతి స్టేటస్ మా దగ్గర ఉండాలి. ఒకవేళ మా డాటాలో ఫిట్నెస్ లేకుండా ఉండి ఆ రోడ్డు మీద వెళ్తే మాత్రం వారికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే బడి బస్సులకు ఫిట్నెస్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని DTC చంద్రశేఖర్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ టీ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట సర్కారీ బలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలో పనులు చేపట్టింది. కానీ గతంలో మన ఊరు మన బడి కింద చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనుల పూర్తిని మాత్రం విస్మరించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా బళ్లలో మన ఊరు మన బడి కింద గతంలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసంపూర్తిగా మిగిలిన మన ఊరు మన బడి పనులపై ఈటీవీ ప్రత్యేక కథనం. సర్కారు బళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం
అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కానీ గత ప్రభుత్వం మన ఊరు మనబడి కింద చేపట్టిన కొన్ని పనులకు ప్రస్తుతం గ్రహణం పట్టింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొత్త సర్కారు కొలువు తీరాక మళ్లీ ఆ పనులు ప్రారంభం కాలేదు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఊర్కొండ మండలం రాజాలపల్లి ప్రాథమిక పాఠశాలలో 47 లక్షలతో మన ఊరు మనబడి కింద కొత్త తరగతి గదుల నిర్మాణం సహా వివిధ రకాల పనులు చేపట్టారు. ఈ పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. వెల్దండలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి పథకంలో భాగంగా డైనింగ్ హాల్ నిర్మాణానికి 12 లక్షలు మంజూరయ్యాయి. అందులో 4,20,000 విడుదలయ్యాయి. మిగతా నిధులు రాకపోవడం, ధరలు పెరగడంతో గుత్తేదారు ఆ పనుల్ని నిలిపేశారు. నాగర్ కర్నూలు మండలం మంతటి ప్రాథమిక పాఠశాలలో 61 లక్షలతో వివిధ రకాల పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 20 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయి. కానీ గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. ఉయ్యాలవాడలోనూ సుమారు 60 లక్షలతో చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. స్కూల్ కు చాలా ఇబ్బంది ఉండి పిల్లలకు ఇబ్బంది ఉద్దేశంతో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ స్కూలుకు ఏర్పాటు చేయండి. చిన్న చిన్న కాంట్రాక్టులు, ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేటోళ్ళు కాబట్టి వాళ్ళని ఆపకుండా, వాళ్ళ డబ్బులు ఆపకుండా ఎమ్మడే రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం. పిల్లలకు ఇబ్బంది అయింది సారు. ఈ పిల్లలు బాగా పోతలేరు అక్కడ అయినాక అని అన్నాను. మరి ఇంక బుడదలకి వెళ్ళి పోవాలంటే ఆడికి అర్జెన్సీలకు గేరుకోవాలి. పిల్లలు కుక్కలు కాడుస్తుండే రోడ్డు దాటిపోవాలి పిల్లలు. అప్పుడు ఒకసారి సార్ వాళ్ళు చూసిపోయారు కానీ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు అయినాక ఎవరు రాలే. ఇది స్టార్టింగ్ చేసి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు పిల్లర్స్ పోసి చేసి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఇంకా ఆగిపోయింది. సర్పంచ్ని అడిగినా ఇప్పుడు పట్టుకున్న గుత్తేదారిని అడిగితే మాకు పైనుంచి బిల్ రాంది, మేము ఎట్లా చేస్తాం అనేసి అంటుంటారు. మాకు జర ఎట్టి పరిస్థితుల్లో తొందరలో ఇది చేయాలని, కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాం. నారాయణపేట జిల్లా ఊట్కూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద ₹1 కోటి అంచనా వ్యయంతో పనులు మంజూరయ్యాయి. దీంతో అక్కడ శిథిలావస్థలో ఉన్న 3 గదుల్ని కూల్చేశారు. వాటి స్థానంలో అదనపు తరగతి గదులు సహా ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. టెండర్లు ఖరారై ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. నారాయణపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద 44 లక్షల పనులు మంజూరు కాగా 40% వరకు పనులు పూర్తయ్యాయి. 17 లక్షల బిల్లులు చెల్లించారు. మిగిలిన పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఏడాది కాలంగా ఆ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో మన ఊరు మనబడి కింద 174 పాఠశాలల్ని ఎంపిక చేయగా 82 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. 76 పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్నాయి. 16 పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభం కాలేదు. నాగర్ కర్నూలు జిల్లాలో మన ఊరు మనబడి కింద మొత్తం 290 పాఠశాలలు ఎంపికయ్యాయి. 92 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. 182 పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు 60 పాఠశాలల్లో పనుల్ని గుత్తేదారులు ఆపేశారు. 89 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా 13 కోట్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. చేసిన పనులకు 20 కోట్ల వరకు చెల్లింపులు చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని చెల్లిస్తే అన్ని పాఠశాలల్లో పనులు 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉట్కూరు బాలుర ఉన్నత పాఠశాల పాత భవనము ఇక్కడ ఉండే, అది ఇక్కడ కూల్చేశారు. కూల్చిన తర్వాత కొత్త బిల్డింగ్ కడతామని చెప్పారు. 1 కోటి పైన నిధులు వచ్చినాయి. అది ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలేదు. స్కూలు గదులు కట్టలేదు. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది. తర్వాత పిల్లలు ఎక్కువ స్ట్రెంత్ కూడా వస్తున్నారు. అది కట్టి తొందరగా పిల్లలకు ఇవ్వాలని కోరుతున్నాను. స్కూల్లో మాజీ చైర్మన్ గా కూడా పని చేసినాను. స్కూల్లో ప్రాబ్లమ్స్, రూమ్లది ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్క రూమ్ లో ఇద్దరిద్దరు 2 క్లాసులకు పెట్టి నడుపుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రూమ్లు ఉండే, ఆ రూమ్లన్నీ పలగొట్టారు. ఇప్పుడు ఆ రూమ్లు కట్టడానికి గవర్నమెంట్ తరఫు నుంచి ₹1,20,00,000 మంజూరు అయిన తర్వాత కూడా ఇంతవరకు దాని పని ఆగిపోయింది. దయచేసి ముందు అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి త్వరలో దీన్ని కట్టించి పిల్లల భవిష్యత్తుకి లాభం పొందాలని నా మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఊరు మనబడి కింద గతంలో 9 రకాల పనుల్ని చేపట్టారు. మేజర్, మైనర్ రిపేర్లు, మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుదీకరణ, హైస్కూళ్లలో భోజనశాలలు, అవసరమైన చోట వంటగదులు, ప్రహరీ, శిథిలావస్థకు చేరిన గదుల స్థానంలో కొత్త వాటి నిర్మాణం, ఇలా అన్ని రకాల వసతులు కల్పించాలని నిర్ణయించారు.
తాజాగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో తక్కువ ఖర్చుతో 100% పూర్తయ్యే పనులు, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకే ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తున్నారు. గతంలో చేపట్టిన నూతన గదుల నిర్మాణం, వంటగదుల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణానికి తాజా పనుల్లో చోటు కల్పించలేదు. ఆ పనుల్ని కొనసాగించాలా వద్దా అన్న అంశంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో అవి పడకేశాయి. మన ఊరు మనబడి కింద పెండింగ్ లో ఉన్న పనుల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రోగ్రామ్ కింద 468 కమిటీస్ ఫామ్ చేశారు. దాంట్లో 328 స్కూల్స్ ఎస్టిమేషన్స్ తయారు చేశారు. దాంట్లో వర్క్ 324 స్కూల్స్ వర్క్ స్టార్ట్ అయింది. మనకు 25% ప్రకారం 3,07,64,000 రూపీస్ అమౌంట్ జారీ అయింది. దీంట్లో ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వైట్ వాష్ అండ్ పెయింటింగ్ చేయడానికి కూడా ఎస్టిమేషన్ చేసుకున్నారు. డ్యూయల్ డైస్ అండ్ గ్రీన్ చాక్ బోర్డ్ గురించి కూడా ఆర్డర్స్ ఆల్రెడీ ప్లేస్ చేశారు. అది కూడా త్వరగా స్కూల్స్కి సప్లై కావచ్చు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అన్ని సర్కార్ బళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం పనులు చేపట్టిన ప్రభుత్వం మన ఊరు మనబడి కింద ఆగిపోయిన పనుల్ని సైతం పూర్తి చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 60 ఏళ్ల మహిళను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దృష్టిలోపంతో ఉన్న ఆమె ఇంటి ముందు బావిలో పడిపోయింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తాళ్ల సహాయంతో వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అందించారు. అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరనుంది. పెమా ఖండు వరుసగా మూడోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఈటానగర్లో జరిగిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం పెమా ఖండును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ పరిశీలకులుగా సీనియర్ నేతలు తరుణ్ చుగ్, రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. అనంతరం భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పెమా ఖండు పార్టీ పరిశీలకులు మరికొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గవర్నర్ కేటీ పన్నాయక్ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పెమా ఖండు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో అగ్ని ప్రమాదం జరిగి 5గురు సజీవ దహనమయ్యారు. ఘజియాబాద్ జిల్లాలోని 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఓ మహిళతో పాటు చిన్నారిని కాపాడినట్లు పోలీసులు చెప్పారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు వేగంగా 1, 2 అంతస్తులకు విస్తరించినట్లు తెలిపారు. దీంతో పలువురు నివాసితులు చిక్కుకుపోయినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన నివాసంలో ఫోమ్ను నిల్వలు ఉండటం వల్లనే మంటలు వేగంగా విస్తరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన 3గురిని ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.